చెప్తానండి అందరూ ఇద్దరు కలిసి చేశారంటే చెప్పని చెప్పని ఖచ్చితంగా వచ్చినప్పుడు బయటకు దోశారు మేడం మేడం తీసుకెళ్ళండి ఏమీ లేదు తీసుకెళ్ళండి అని రక్ష చేసేది ఏడు మేడం నిన్న చెప్తా ఉన్నారా నిన్న కూడా మాట్లాడాలిగా ఇప్పుడు సార్ వరకు వాళ్ళు చదువుతున్నావు అని నిన్న కూడా కొంచెం వెనక్కింది
ఇంకో కేసు దాసు ఉన్నారు సార్. అయితే నా పర్సనల్ గా మేము వస్తే ఎవరు లేదు సార్. మేము 4 గంటల ముందే వచ్చాము. కిందకి 112కి వెళ్తేనేమో ఎమర్జెన్సీలో ఉన్నాను. 117కి వెళ్తేనేమో ఎమర్జెన్సీ ఎవరు లేదు. టైం కూడా మీరు వాళ్ళు నిన్న ఏ స్టేజ్లో ఉన్నారో అదే స్టేజ్లో ఉన్నారు. మెడిసిన్స్ కూడా ఇవ్వలేదు. ఏ షోలో కదలేని స్థితిలో ఉంటారు. పట్టుకోకూడదు కండిషన్ కూడా చేయలేదు సార్. వేసేదాన్ని కనీసం మొన్న బండ్లమూడి గ్రామంలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ ముసుగేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడి చేయటం అనేది చాలా బాధాకరం. దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కక్షలో కార్పణ్యాలతోనూ దాడులు అఘాయిత్యాలతోనూ పరిపాలన చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నారని, అనాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని పనిచేస్తానని దాడి చేయించటం అనేది, దాడి జరిగిన తర్వాత కూడా హాస్పిటల్లో సరిగా ఈ రోజుకి ట్రీట్మెంట్ ఇవ్వకపోవటం అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క పనితీరుకు అద్దం పడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు వాళ్ళని చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. నాతో పాటు మా జిల్లా అబ్జర్వర్గా ఉన్నటువంటి పెద్దలు బ్రహ్మానందరెడ్డి గారు, ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారు, అలాగే పార్టీ సీనియర్ నాయకులు సెక్రటరీలు రమణారెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు, అట్లాగే మా నియోజకవర్గ అబ్జర్వర్ బొట్ల రామారావు గారు, మా చీమకుర్తి ఎంపీపీ రుద్రపూడి శ్రీనివాసరావు గారు, అట్లాగే మద్దిపాడు ఎంపీపీ కోటిరెడ్డి గారు, మా ఎస్సీ విభాగానికి జిల్లా అధ్యక్షులు, అట్లాగే అనేక మంది నాయకులు ఈరోజు వారికి సాలిడారిటీ ప్రకటించి పార్టీ పరంగా తప్పకుండా మా నాయకుడు, మా జిల్లా అధ్యక్షులు బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో పూర్తిగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని, అధైర్యపడద్దని కూడా భరోసా ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో పూర్వాపరాలు లోతుగా అధ్యయనం చేసి పోలీసు వారు ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరు బాధ్యులు, మీరు కేసులు రిజిస్టర్ చేశారు, తొక్కిపట్టి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఎవరెవరు అసలు స్టార్టింగ్ ఎలా జరిగింది, ఎవరున్నారు, ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, దీని వెనక పూర్తిగా తెలుగుదేశం పార్టీ వెనక ఉండి నడిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫంక్షన్ చేసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాటలు, మా శివప్రసాద్ రెడ్డి గారి ఫోటోలు, మా ఫ్లెక్సీలు వేసి బ్రహ్మాండంగా జరుపుకున్నారు మా వాళ్ళు. ఇవన్నీ వాళ్ళు ఓర్చుకోలేక భయభ్రాంతులు, అధికారం ఉందని చెప్పి భయభ్రాంతులు చేయటానికి ఒక కుట్ర జరిగింది. బాధ్యులు ఎవరున్నారో వెరిఫై చేసి వాటి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మీద కందుకూరులో హోమ్ మినిస్టర్ వచ్చిందా, ఇక్కడ వచ్చిందా రాలేదని కాదు, ఎవరు వచ్చినా చట్టము దాని పని దాన్ని చేయాల్సిందే. చట్టానికి ఎవరు అతీతులు కాదు, ప్రభుత్వం స్పందించాల్సిందే. ఈ కేసులో ఇంటర్నల్గా లోతుగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎలా జరిగింది ఏంటనేది పూర్తిగా ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం.
మేమందరమే నాగార్జున అన్నతోటి కలిసి ఒంగోలు నియోజకవర్గ ఎస్సీ నాయకులందరూ కూడా ఉన్నం జనార్దన్ గారు, రమణ గారు, ఎర్రజర్ల రమేష్, మా గోపి అందరం కలిసి బాధితుల్ని సందర్శించడం జరిగింది. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. దళితుల మీద దాడిగానే ఇది మేము భావిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కొత్త సంస్కృతి ఏంటంటే పల్లెల్లో యూజువల్గా మైక్ పెట్టుకోవటం ఆనవాయితీ. పెళ్ళిళ్ళలో మైక్ పెట్టుకుంటున్నారని పోలీసులకి కంప్లైంట్ తెలుగుదేశం వాళ్ళు చేయటం, కక్షపూరితంగా వీళ్ళని తీసుకెళ్లి కొట్టాలని పోలీసులు ప్రయత్నం చేయటం. వాళ్ళ పేపర్లు చూస్తే తాళ్ళూరులో కూడా ఎస్ఐ కూడా అట్లానే శివరాంపురంలో కూడా డీజే పెట్టుకున్నారని కొట్టారు. ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళలో వాళ్ళు పెట్టుకునే దానికి కూడా మీరు అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. ఇదేదైనా ఉంటే మీరు అందరికీ సర్క్యులర్ పాస్ అయ్యేటట్టుగా అన్ని పార్టీలకి చెప్పాలా. ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మైక్ పెట్టుకుంటే ఓర్చుకోలేకుండా పోలీసులు చర్యలు కొట్టడం, కేసులు పెట్టడం, ఈ రకంగా ఎవరన్నా టీడీపీ వాళ్ళు దాడులకు పురుకొల్పితే వాళ్ళు కుమ్ముగాయటం, మరి వీళ్ళనైతే పోలీసుల సమక్షంలోనే కొట్టారు. ఇది మీరు సరైన చర్యలు తీసుకోకపోతే పోలీసులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.